ఫ్రెండ్స్, ఇండిపెండెన్స్ డే రోజున త్రిష అలాగే విజయ్కి సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే ఇక్కడ గమనించాల్సిన విషయం ఏంటంటే, త్రిష పిలవని పేరెంటానికి ఎగేసుకుంటూ వెళ్ళిపోయింది. అయితే అక్కడ ఒక హీరోయిన్ వాళ్ళ అమ్మతో కలిసి వస్తే ఎవ్వరూ కూడా నువ్వు బయటకు వెళ్ళిపో అని చెప్పలేరు. అలా అని నిజం చెప్పాలి అంటే అక్కడ విజయ్ ఏం చేసినా అందరికీ అక్కడ ప్రజలను ఉద్దేశించి అక్కడ కూర్చున్న విఐపీలను ఉద్దేశించి సెల్యూట్ చేస్తే ఇక త్రిష కూడా ఎగబడి సెల్యూట్ చేసేసింది. అది పక్కన పెట్టేసేసింది. అయితే దీనిపైన ఊహించని విధంగా స్పందించారు విజయ్ భార్య సంగీత. అయితే సంగీత ఏమన్నారంటే ఒకే ఒక్క మాటతో చాలా షాకింగ్ విషయాలను అయితే బయటపెట్టారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఇక సంగీత ఏమన్నారంటే, నేను ఒక విషయాన్ని అయితే చెప్పాలనుకుంటున్నాను. ఇన్నాళ్ళు నేను చాలా భరించాను, ఎన్నో సహించాను. కానీ కొన్ని విషయాల్లో నేను కొన్ని విషయాల్ని భరించలేను, సహించలేను. నేను ప్రస్తుతం ఇండియాలో లేను, లండన్లో ఉన్నాను. నేను నా కూతురు కోసం నేను లండన్కి వెళ్ళాను, నా కొడుకుతో సహా. అయితే ఈ సందర్భంలో కూడా ఇక చాలామంది నేను లేని సమయాన్ని అడ్వాంటేజ్గా తీసుకుని వాళ్ళు దానికి అనుగుణంగా మార్చుకుంటున్నారు అంటే ఇక అంతకన్నా కావాల్సింది ఏముంది అనుకుంటారంటే మాత్రం నేను ఊరుకోను. ఎప్పుడైనా సరే దీనికి భారీ మూల్యం అయితే చెల్లించుకోవాలి. ఎప్పుడైనా సరే దానికి సంబంధించి ఒక తీరు పద్ధతి ఉంటుంది. భార్య లేనప్పుడు భర్త విషయంలో చనువు తీసుకునే వాళ్ళని ఏమనాలి? ఎంతవరకు వాళ్ళు వెళ్ళిపోయారో వాళ్ళకే తెలియాలి. నా కూతురు నా బాధ్యత, నా కొడుకు నాకున్న నమ్మకం, నా భర్త నాకున్న అండదండ. అయితే వాళ్ళని అంటే నా కుటుంబాన్ని వాళ్ళు లాగేసుకోవాలని ఎవరైనా లాగేసుకోవాలని చూస్తే మాత్రం నేను అస్సలు ఊరుకోను అంటూ ఇక తనదైన స్టైల్లో చెప్పిందనమాట. అయితే ఇది విన్న వాళ్ళందరూ కూడా, మేడం మీరు ఆ రోజున అంటే ఫ్లాగ్ హోయిస్టింగ్కి ఒక్కసారి వచ్చి ఉండుంటే బాగుండేది, వేరే వాళ్ళు అడ్వాంటేజ్ తీసుకునేవాళ్ళు కాదు కదా మీ విషయంలో అంటూ కొంతమంది సలహాలు ఇస్తున్నారు. మరి కొంతమంది త్రిషని వ్యతిరేకిస్తున్నారు, మరి కొంతమంది విజయ్ని వ్యతిరేకిస్తున్నారు. మరి ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి.